అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ నవజీవనం. రచించిన వారు కామేశ్వరరావు గారు. ఇక కథలోకి వెళ్తే, ఏంటమ్మా ఇలా చీకటి పడిన తర్వాత వచ్చావు? అల్లుడు గారు రాలేదా? ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడినిగా బైక్ వేసుకొని ఆదుర్దాగా అడిగాడు ఉమాపతి. ఇంకా ఆయన గురించి నన్ను ఏమీ అడక్కండి నాన్న. ఆయన రారు. దయచేసి మీరు కూడా ఆయనకు ఫోన్ చేసి నా గురించి ఏమీ అడక్కండి. ఇప్పటికైనా నా బుర్ర పాడైపోయింది ఉక్రోషంగా చెప్పింది ఉష. సరేనమ్మా, ఏమీ ఆలోచించకుండా పడుకో. తీరిగ్గా పొద్దున్న మాట్లాడుకుందాం అంటూ కూతురికి సర్ది చెప్పి గదిలోకి పంపించాడు ఉమాపతి. పక్కనే 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కూకట్పల్లి నుంచి ఇంత రాత్రి వేళ తమ కూతురు ఎందుకు వచ్చేసినట్టు చెప్పమా. సుందరం ఇది ఏమైనా గొడవ పడ్డారా అని ఆలోచిస్తూ ఆ రాత్రంతా జాగారం చేశాడు ఉమాపతి. ఏరా సుందరం, కారణం చెప్పకుండా ఉన్న పళంగా రాత్రికి రాత్రి బయలుదేరి రమ్మన్నావు. అసలు ఏం జరిగింది? అవును, కోడలు పిల్ల ఉష కనబడేది? ఏదో అనుమానం వచ్చి అడిగింది. రాత్రి ఊరు నుంచి బయలుదేరి రాత్రంతా ప్రయాణం చేసి ఉదయమే కూకట్పల్లిలో ఉన్న కొడుకు ఇంటికి వచ్చిన సుధా. రాత్రి నాతో గొడవపడి ఇంకా జన్మలో తిరిగి రానని చెప్పి అది వాళ్ళ పుట్టింటికి పోయింది కోపంగా చెప్పాడు సుందరం. అయ్యయ్యో, పెళ్ళి అయ్యి 6 నెలలు కాలేదు, అప్పుడే విడిపోవడం ఏమిట్రా? అసలు ఏం జరిగిందో చెప్పి తగలడు విసుగ్గా అడిగింది సుధా. అది మొదటి నుంచి అంతేనమ్మా. కాపురం పెట్టిన మొదటి రోజుల్లో ఓసారి స్కూటర్ మీద సినిమాకి వెళ్ళాము. ఈలోగా ఎదురుగా మా ఆఫీసులో పనిచేస్తున్న అమ్మాయి కనపడింది. ఆ అమ్మాయిని చూసి చేయి ఊపడంలో స్కూటర్ బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాము. అంతే. ఇక అప్పటి నుంచి నేను అమ్మాయిలు అంటే పడి చేస్తానని రోజూ సాధించడమే. ఆఖరికి పని అమ్మాయిని కూడా మాన్పించేసింది. అంతే కదా. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా పోట్లాట పెట్టుకుంటారా ఎవరైనా? సరదాగా తీసుకోవాలి కానీ. సరే కానీ నిన్న రాత్రి ఏం జరిగిందో అది చెప్పి చావు అంటూ కసురుకుంది సుధా. నిన్న రాత్రి దోశలు వేసిందమ్మా. అవి సరిగ్గా రాకపోవడంతో మా ఆఫీసు టైపిస్టు రాధా గారు ఒక దగ్గర 2 రోజులు ట్రైనింగ్ తీసుకో, ఆవిడ ఎంత చక్కగా వేస్తారో దోశలు అన్నా. అంతే. కోపంగా బట్టలు సర్దుకుని వాళ్ళ పుట్టింటికి మియాపూర్ వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? నేను నిన్ననే చిన్నమామయ్యకి ఫోన్ చేశా, ఓ 4 రోజుల్లో రమ్మని. ఎందుకు? కొంప తీసి వాడి కూతుర్ని చేసుకుంటావా ఏమిటి? కాదు, చిన్నమామయ్య లాయర్ కదా, విడాకులకు అప్లై చేద్దామని. రామరామ, అవేం అప్రాచ్యపు మాటలురా, అంట్ల వెధవ అంటూ చెవులు మూసుకుంది సుధా. సుందరం ఆఫీసుకు వెళ్ళగానే వియ్యంకుడు ఉమాపతికి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్పి, సరే కానీ అన్నయ్య గారు, ఇంతకీ ఈ విషయం గురించి మీ అమ్మాయి ఏం చెప్పింది? ఆత్రంగా అడిగింది సుధా. ఇవే కారణాలు చెప్పిందమ్మా. కానీ ఒకటే తేడా, మీ అబ్బాయి లాయర్ని రమ్మన్నాడు. మా అమ్మాయి ఈ పెళ్లి కుదిర్చి వివాహం జరిపించిన పేరన్న పంతులు గారిని రమ్మంది చెప్పాడు ఉమాపతి. ఇలాంటి చిన్న చిన్న గొడవలకే విడిపోవడం ఏమిటండి విడ్డూరంగా? ఆ లెక్కన మీ బావగారిని పాపం ఆయన చనిపోయే వరకు ఇలాగా సాధిస్తూనే ఉండేదాన్ని. అలాగని విడిపోయామా? 30 ఏళ్ళు సంసారం చేయలేదు. జీవిత సత్యం చెప్పింది సుధా. అవునమ్మా, నేను ఇలాగే మీ వదినని అది చనిపోయే వరకు ఏదో వంకన అలా పీడిస్తూనే ఉండేవాడిని. ఇప్పుడు అనిపిస్తోంది పాపం అప్పుడు ఎంత బాధపడి ఉంటుందో అని. మీరన్నట్టు ఈ తరం వాళ్ళకి ఓపిక తక్కువ, ఉత్సాహం ఎక్కువ చెప్పాడు ఉమాపతి. సరే అన్నయ్య గారు, ఈ 4 రోజులు ఊరుకుందాం. ఆ తర్వాత నేను మా కోడలికి నచ్చ చెప్పుకుంటాను. మీరు మీ అల్లుడికి హితబోధ చేయండి. అలాగేనమ్మా, అంతా మంచే జరుగుతుంది, కంగారు పడకండి అంటూ ఫోన్ పెట్టేశాడు. 4 రోజుల తర్వాత వచ్చిన సుధా తమ్ముడు లాయర్ విశ్వనాథంతో మాట్లాడుతున్నారు సుధా మరియు సుందరం. ఈలోగా టీవీ ఓ ఛానల్లో ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. కూకట్పల్లి వై జంక్షన్ వద్ద జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఏదో ఆలోచిస్తూ షాపు నుంచి బయటకు వచ్చిన ఒక యువతి చూసుకోకుండా రోడ్డు దాటడంతో పక్క నుంచి వస్తున్న బస్ కింద పడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను జనజీవన్ ఆసుపత్రిలో చేర్పించారు. యువతి మియాపూర్కు చెందినదిగా భావిస్తున్నారు. వార్త చూసిన వెంటనే
అమ్మా, ఆ అమ్మాయి ఉష, అనుమానం లేదు, తను షాపింగ్కు అక్కడికే వెళ్తుంది. పాపం నా గురించే ఆలోచిస్తూ వెళ్ళి బస్సు కింద పడిపోయి ఉంటుంది. నేను వెళ్తున్నాను, మీరు వెనకాల రండి అన్నాడు హడావిడిగా సుందరం. ఇంకేం కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టేనన్నమాట అన్నాడు విశ్వనాథం. మావయ్య, ఇలాంటి పరిస్థితుల్లో అవేం మాటలు మావయ్య అంటూ అక్కడ నుండి వేగంగా కదిలాడు సుందరం. పిచ్చి వెధవ, ఏదీ తట్టుకోలేడు. సరేరా, ఈలోగా వంటిల్లు సర్దుకుని వస్తా, ఓ అరగంటలో బయలుదేరుదాం తమ్ముడితో చెప్పి పనిలో పడింది సుధా. సరిగ్గా అదే సమయానికి టీవీ ఛానల్లో వార్తలు చూస్తూ మాట్లాడుకుంటున్నారు ఉమాపతి, పేరన్న పంతులు, ఉషలు. ఈలోగా ఆ ఛానల్లో ఇప్పుడే అందిన వార్త. కూకట్పల్లి బై జంక్షన్ వద్ద ఘోర ప్రమాదం. అన్యమనస్కంగా స్కూటర్ నడుపుతున్న కూకట్పల్లికి చెందిన ఓ యువకుడిని వెనుక నుంచి వచ్చిన ఓ లారీ గుద్దడంతో తీవ్ర గాయాల వలన విషమ పరిస్థితుల్లో ఉన్న అతడిని సుఖజీవన్ ఆసుపత్రిలో చేర్చారు. వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వార్తను చూసిన ఉష, నాన్న, ఆ వ్యక్తి ఆయనే అయ్యుంటారు. ఆయన ఆఫీస్ నుంచి రోజు అదే మార్గంలో వస్తారు. బహుశా పాపం నా గురించే ఆలోచిస్తూ స్కూటర్ నడుపుతున్నట్టు ఉన్నారు. నేను వెళ్తున్నాను, మీరు వెనకాల రండి హడావుడిగా చెప్పింది ఉష. నువ్వెందుకమ్మా వెళ్ళడం? అతనికి తగిన శాస్తి జరిగింది, మనకు అడ్డు తొలగింది. వచ్చే సంవత్సరం అంటూ ఏదో చెప్పబోతున్న పేరన్న గారితో, పంతులు గారు, ఏమిటా పిచ్చి కూతలు? నాన్న, ముగ్గురం వెళ్ళకూడదు కాబట్టి నేను ముందు వెళ్తున్నాను, మీరు వెనకాల రండి అని చెప్పి రాకెట్లా దూసుకుపోయిన ఉషను చూసి, అవురా, ఏమి ఈ మార్పు అంటూ అయోమయంగా తెల్లబోయి చూశారు ఉమాపతి, పేరన్నలు. ఓ అరగంట తర్వాత ఛానల్ 3 టీవీలో బిగ్ బ్రేకింగ్ న్యూస్. వై జంక్షన్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఓ జంట గాయాల పాలయ్యారు. వీరిద్దరూ ఎదురెదురుగా ఉన్న జనజీవన్, సుఖజీవన్ ఆసుపత్రుల నుంచి బయటకు వచ్చి కలుసుకుంటున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వీరిరువురూ భార్యాభర్తలుగా తెలుస్తోంది. వీరిని ప్రాథమిక చికిత్స కోసం దగ్గరలో ఉన్న నవజీవన్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ వివరాలు కొద్దిసేపట్లో. అనుకోకుండా అదే టీవీ చూస్తున్న మియాపూర్లోని ఉమాపతి, పేరన్న పంతులు, కూకట్పల్లిలోని సుధా విశ్వనాథంలు, వాళ్ళు మనవాళ్లేనరోయ్ అంటూ బయటకు పరుగులెత్తారు. జంధ్యాల వారి సినిమాల్లో క్లైమాక్స్ సీన్లో పరుగులెత్తే పాత్రధారుల్లాగా. అసలేం జరిగింది? మీరిద్దరూ భార్యాభర్తలేనా అడిగింది ఆసుపత్రి నర్సు, పక్కపక్కనే ఉన్న బెడ్స్ మీద ఉన్న సుందరం, ఉషలకు ఇంజెక్షన్ చేస్తూ. ఇందాక వచ్చిన టీవీ వార్తలు చూసి ఆ ప్రమాదంలో గాయపడింది నేను అని ఆయన, అలాగే ఇంకో ప్రమాదంలో గాయపడింది ఆయనే అని నేను అనుకుని ఆదుర్దాగా ఎదురెదురుగా ఉన్న ఆసుపత్రులకు వచ్చాం. తర్వాత కాదు అని తెలుసుకుని ఆనందంగా బయటకు వచ్చాము. అంతే. ఒకరినొకరు చూసుకుని ఆనందం పట్టలేక దగ్గరకు వద్దామనుకున్న సమయంలో ఓ కారు గుద్దేసింది. జరిగింది చెప్పింది ఉష. సరే, అసలు ఆ ఆసుపత్రులకు విడివిడిగా ఎందుకు వెళ్ళారు అడిగింది నర్సు. మొత్తం ఈ 6 నెలలుగా జరిగిన విషయాలు చెప్పాడు సుందరం సిగ్గుపడుతూ. బాగానే ఉంది, ఇలాంటి చిన్న విషయాలను ఇంత సీరియస్గా తీసుకుంటారా ఎవరైనా? ఆశ్చర్యంగా అడిగింది రాజ్యం. పేషెంట్లతో ఆ కబుర్లేంటి? డ్యూటీ అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళు, పిల్లలు ఎదురు చూస్తున్నారు నీకోసం అంటూ రాజ్యం మీద కేకలు వేస్తున్నాడు అప్పుడే డ్యూటీకి వచ్చిన కాంపౌండర్ వెంకట్రావు. ఏం లేదు మావా, వీళ్ళ కథ వింటున్నా అంటూ తను విన్న కథ మొత్తం చెప్పింది రాజ్యం. అవునా? చూడండి బాబు, మీ భార్యాభర్తలు బియ్యం నీళ్లు లాంటివారు. 2 సమపాళ్లలో ఉంటేనే అన్నం బాగుంటుంది. అలాగే మనం కూడా మన హద్దుల్లో ఉంటేనే జీవితం బాగుంటుంది. అలాగే మనం ఒత్తి అన్నం తినలేము కదా, చప్పగా ఉంటుంది. కాబట్టి రుచి కోసం ఏదో కూరో పులుసో కొంచెం ఎలా వేసుకుంటామో అలాగే ఈ అలకలు, చిరుకోపాలు లాంటివి లేకపోతే మన జీవితం కూడా చప్పగానే ఉంటుంది. అందుకే వాటిని సీరియస్గా తీసుకోకుండా 2 రోజుల తర్వాత ఎవరో ఒకరు తగ్గాలి చెబుతున్నాడు వెంకట్రావు. ఏమండి, మీరు ఈ కాంపౌండర్ కాకముందు క్యాటరింగ్ చేసేవారా అనుమానంగా అడిగింది ఉష. లేదమ్మా, మా మామగారు అంటే ఈ రాజ్యం వాళ్ళ నాన్న ఆ పని చేసేవాడు. ఇలాంటివన్నీ ఆయనే చెప్పేవాడు. నేను ఆయన వద్ద సహాయకుడిగా ఉండేవాడిని. అప్పుడే ఈ రాక్షసి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 20 ఏళ్ల నుంచి మేము తగువులాడుకొని రోజూ లేదంటే నమ్ముతారా అని చెప్పి
ఇంకా ఏం చూస్తావు సినిమా? అటు ఇటు దిక్కులు చూడకుండా ఇంటికి వెళ్ళు రాజ్యానికి చెప్పాడు భర్త వెంకట్రావు. ఒట్టి అనుమానపు పురుగు అమ్మ. అందరూ నన్ను సిస్టర్ అని పిలుస్తారని కావాలనే నాకు ఈ నర్సు ట్రైనింగ్ ఇప్పించాడు. భర్తను ఉడికిస్తూ చెప్పింది రాజ్యం. అవును, నువ్వు అంతేగా. అందరూ నన్ను అన్నా అని పిలుస్తారనేగా ఇక్కడ కాంపౌండర్గా నన్ను ఉద్యోగంలో చేర్పించావు. రాజ్యాన్ని దెప్పి పొడిచాడు. సర్లే, నేను వెళ్తున్నాను కానీ ఆ అమ్మాయితో ఎక్కువ మాట్లాడకు, ఆ సుందరం గారికి అనుమానం వస్తుంది అంటూ ఉషవంక చూస్తూ చెప్పింది రాజ్యం. ఇదిగో పిల్లలు, ఆ వెంకట్రావు రాజ్యాల కథ విన్నారు కాబట్టి మేము వాళ్ళకంటే సీనియర్లం. మీరు వింటానంటే మా కథ కూడా చెబుతాను అన్నారు ఓ పేషెంట్ బెడ్ పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్న ఓ 70 ఏళ్ల తాతగారు బోడిగుండు తడుముకుంటూ. అయ్యో వింటాం, చెప్పండి తాతయ్య గారు అన్నారు ఉషా సుందరాలు ముక్తకంఠంతో. చూడు బాబు, ఈవిడ మావిడ. మా 50 ఏళ్ల సంసార జీవితంలో మేము కొట్టుకోకుండా తిట్టుకోకుండా ఒక్కరోజు కూడా లేము. అలాగని ఇలాంటి చిన్న చిన్న గొడవలకే విడిపోదామని ఎప్పుడూ అనుకోలేదు. హాయిగా మనవళ్ళ వివాహాలు కూడా చూశాము. అంతెందుకు, నిన్న ఉదయం సాంబారులో ఉప్పు ఎక్కువైంది. నేను ఊరుకోకుండా ఆ పక్కింటి మణిమ్మగారు చూడు సాంబారు ఎంత బాగా చేస్తారో అన్నా. వెంటనే ఆ సాంబార్ ఆవిడ ఇచ్చిందే అంటూ అప్పడాల కర్రతో గుండు మీద 2 బాదింది అన్నారు గుండు మీద ఉన్న బుడిపెను తడుముకుంటూ. అయ్యో అలాగా? అవును, మరి 2 బుడిపెలు ఉండాలి కదా, ఒకటే ఉందేమిటి? అయినా కానీ బెడ్ మీద ఉండాల్సింది మీరు కదా, ఆవిడ ఉన్నారేమిటి? ఆశ్చర్యంగా అడిగింది ఉష. అది నేను చెబుతానమ్మా. ఆయన అలా అనగానే పాపిష్టి దాన్ని అప్పడాల కర్రతో ఆయనను కొట్టడానికి వచ్చాను. ఒకటి గురి తప్పలేదు కానీ 2వ దెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఆయన పరుగు పెట్టారు. నేను కూడా ఆయన వెంటపడడంలో చూసుకోకుండా అరటి తొక్క మీద కాలు వేశా. ఇదిగో కాలు విరిగింది, కట్టు వేశారు అని మంగళసూత్రం కళ్ళకు అద్దుకుంటూ చెప్పారు మా అమ్మగారు. ఏమనుకోకోయి సుందరం, ఈ కాలం పిల్లలకు బుర్ర మీద ఉన్న శ్రద్ధ బుర్ర మీద లేదోయ్. ఆ మానసిక పరిపక్వత లేకపోవడం వల్లనే చిన్న చిన్న విషయాలకే హత్యలు ఆత్మహత్యల దాకా పోతున్నారు. మరి మా చిన్నతనంలో ఇంతింత చదువులు లేవు కానీ మాకు ధైర్యంగా ఉండడం ఎలాగో నేర్పారు. అందుకే మా కాలంలో విడాకులు ఆత్మహత్యలు హత్యలు అంటే ఏమిటో ఎరుగము అన్నారు తాతగారు. తాతగారు బామ్మగారు చెప్పిన మాటలు విని నవ్వుకుంటూ ఒకరి చేతినొకరు ఆప్యాయంగా నొక్కుకున్నారు ఉషా సుందరం దంపతులు. గుమ్మం వద్ద నిలబడి ఈ సంభాషణలు అన్నీ విని నవ్వుకుంటూ లోపలికి వచ్చారు సుధా విశ్వనాథం పేరన్న ఉమాపతి. ఇంతకీ మా అవసరం ఉందా, లేకపోతే వెళ్ళిపోమ్మంటారా? ముక్తకంఠంతో అడిగారు లాయర్ విశ్వనాథం పేరన్న పంతులు. అవసరం లేదు, మీరిక వెళ్ళవచ్చు అన్నాడు సుందరం నవ్వుతూ. నో పంతులు గారు, మీరు ఉండండి గట్టిగా అరిచింది ఉష. ఏమిటి ఉష, అప్పుడే మొదలెట్టేశావు? ఎడ్డమంటే తెడ్డమని ఇప్పుడు ఈయన ఎందుకు ఉడికిపోతూ అడిగాడు సుందరం. ఎందుకంటే కొన్ని నెలల్లో పుట్టబోయే మన బిడ్డకు నామకరణం చేయవలసింది ఆయనేగా మరి. సుందరం వంక చూస్తూ సిగ్గుపడుతూ చెప్పింది ఉష. ఇంకేం మరీ శుభం. ఈ ఆసుపత్రి సాక్షిగా ఈ రోజు నుంచి పాత విషయాలు మరచిపోయి నవజీవనం సాగించండి అన్నారు పేరన్న పంతులు. అవునవును, ఇంకా అలకలు మానేసి పుట్టబోయే బిడ్డకు గెలకలు కొనడం గురించి ఆలోచించండి అన్నాడు కేసుల కంటే ప్రాశల అంటే ఇష్టపడే విశ్వనాథం. ఏమిటో ఆ బ్రహ్మదేవుడు లీలలు. ఎప్పుడు గీతలు గీస్తాడో తెలియదు, ఎప్పుడు రాస్తలు రాస్తాడో తెలియదు అనుకుంటూ ఓ చేత్తో తల మీద బుడిపెను, ఇంకో చేత్తో భార్య కాలును రాసుకుంటూ గొణుక్కున్నారు తాతగారు. నవజీవనం అనే ఈ కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్ అందాల లోగిలి. See you all in another video. Till then keep smiling and be happy. Special thanks to the story writer Kameshwar Rao garu for this wonderful and amazing story.